నమస్తే. నేను జర్నలిస్ట్ విజయారెడ్డి. చాలా కాలమైంది నేను జర్నలిస్ట్ అనే పదం పడతలేను. నమస్తే అని చెప్తున్నా. నా పేరు కూడా చెప్పుకోవట్లే. కానీ నేను బరాబర్ చెప్తున్నా. ఎవరన్నా కాదంటారా? నేను సవాలు విసురుతున్నా. విజయారెడ్డి జర్నలిస్ట్ కాదని ఎవ్వరైనా సోకాల్డ్ కావచ్చు, సీనియర్లు కావచ్చు, ఎవరైనా వచ్చి విజయారెడ్డి జర్నలిస్ట్ కాదని అంటారా? ఒక్కటి. ఈ మాట ఇప్పుడు నేను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందని చెప్తున్నా. ఇవాళ సోషల్ మీడియా కనిపిస్తుంది. సోషల్ మీడియా కనిపించక ముందు సోషల్ మీడియాలో కూడా గత 5-6 సంవత్సరాల క్రితం అంటే కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు నేను పేపర్లో ఇంటర్వ్యూలు చేసిన, నా బైలైన్తో చేసిన. ఇక్కడ కనిపిస్తుంది కదా విజయారెడ్డి రామసహాయం. అగైన్ మళ్ళీ చెప్తున్నా, విజయారెడ్డి రామసహాయం. నా ఇంటి పేరుతో సహా, నా పేరుతో సహా బైలైన్ ఉంది. ఈ ఇంటర్వ్యూ నేను కొడంగల్ పోయి చేసుకొచ్చిన. వెళ్ళి చేసుకొచ్చిన. రేవంత్ రెడ్డి వాళ్ళ ఊర్లో కొడంగల్. అది బాగా గుర్తుంటుంది, ఆయనకు బాగా గుర్తు. రెండోది, ఇది ఎప్పుడు విజయక్రాంతి పేపరు సాక్షిలో చేశాము, అది వేరు విషయం. అంటే ఎవరు నికార్సైన జర్నలిస్టులు, ఎవరు అసలు జర్నలిస్టులు అని మాట్లాడుతున్నారు కదా. మా పయనం సాక్షి టీవీతో మొదలైంది. సాక్షి టీవీలో ఉన్న వాళ్ళని అడగండి. రెండోది, ఇప్పుడు మీ దగ్గర ఉన్న సిపిఆర్ఓ ఉన్నారు కదా, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి కూడా ఆయన పేపర్కి చేస్తున్నప్పుడు నేను టీవీలో జాబ్ చేశాను. మీరు అడగండి ఒక్కసారి, మీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి. దాంతోపాటుగా మీరు కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళతో పాటుగా నేను గాంధీ భవన్ బీట్ చూశాను. ఈరోజు టీశాట్ చైర్మన్గా చేశారు కదా వేణుగోపాల్ రెడ్డిని అడగండి. లేదంటే దేవులపల్లి అమర్ గారిని అడగండి. మీరు ఎవరితో కావాలంటే వాళ్ళతో క్లారిటీ తీసుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఐదరారు గుమ్మడికాయల దొంగ నేనన్నా అవ్వాలి, ఐదరారు మీరన్నా అవ్వాలి. మీకు సలహా ఇచ్చిన వాళ్ళు సరిగ్గా ఇచ్చన్నా ఉండరు. మీరు నిన్న వేదిక పైన మాట్లాడుతుంటే బరాబర్ పేర్లు చెప్పాల్సి ఉంటుంది కదా. కొండారెడ్డిపల్లిలో దాడి జరిగిన వాళ్ళు ఆ ట్యూబు ఈ ట్యూబు అని మాట్లాడారు కదా. ఎస్, మేమే పోయింది కొండారెడ్డిపల్లిలో, మేమే పోయినాము. సరిత సీనియర్ జర్నలిస్ట్, విజయారెడ్డి సీనియర్ జర్నలిస్టు. ప్రజల సమస్యలకే పోయినాము. మీ ఇంట్లో, మీ తమ్ముడి ఇంట్లో, మీ అన్నయ్య ఇంట్లో ఉన్న సమస్యల గురించి మేము అడగడానికి పోలేదే. ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్నా. కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ అవ్వలేదు చాలా మందికి అనే సమస్య మీద పోతే మీరు ఏం చెప్తున్నారు? మమ్మల్ని దేంతో పోలుస్తున్నారు? ఈ ట్యూబా ఆ ట్యూబా అని మాట్లాడుతున్నారా? మీ సోకాళ్ళు ఇచ్చారు కదా ఎమ్మెల్సీ మంత్రులకు చెప్తున్నా. ఈరోజు నిజంగా మంత్రులందరూ కూడా కొంచెమన్నా ఉంటే, నేను అధికారంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి 100కు 100% అని ఈరోజు ప్రచారం చేసుకుంటున్నాడు. మరి ఇన్నాళ్ళ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాపం సీనియర్లందరూ ఏమైపోవాలి? ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక బట్టి విక్రమార్క, ఒక శ్రీధర్ బాబు, ఒక పొన్నం ప్రభాకర్, ఒక మధు యాష్కి గౌడ్, ఒక జగ్గారెడ్డి, ఒక విహెచ్, ఎంతమంది పేర్లు చెప్పాలి ఈ లెక్కన? మరి ఎక్కడ పోయినారు వీళ్ళంతా? రేవంత్ రెడ్డిని చూసి కూడా ఓట్లు వేయలేదు. రేవంత్ రెడ్డి వల్ల అధికారంలోకి రాలేదు. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఓట్లు వేయలేదు. నా వల్ల నేను తీసుకొచ్చిన అధికారంలోకి అని చెప్తున్నాడు. కానీ మేము అట్లా పనిచేస్తలేము. ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసినట. మేము ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తలేము. ప్రజల కోసం పనిచేస్తున్నాం. మాకు చేతనైనంత పనిచేస్తున్నాం. ఇంకా మాట్లాడుతున్నారు ఏంది? టీ న్యూస్ కేటీఆర్ జీతం ఇచ్చిండు కాబట్టి సరిత జర్నలిస్ట్ కాదు, ఓకే. మిర్రర్ టీవీ యూట్యూబ్ కాబట్టి ఇది కూడా. అంటే మీరు ఎన్నన్న కథలు, నా పేరు అక్కడ వాడలేదు ఇంకా. సో అందుకే నేను కూడా ఆ వ్యక్తి పేరు వాడతలేను. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు తర్వాత మాజీ ఎమ్మెల్యే అని అంటారు కదా. ఒకసారి ఎంపీ అయితే మాజీ ఎంపీ అంటారు, ఒకసారి మంత్రి అయితే మాజీ మంత్రి అంటారు, ఒకసారి సీఎం అయితే కూడా. రేపు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు మిమ్మల్ని తర్వాత మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మాజీ ముఖ్యమంత్రి అంటారు కదా. మీరు ముఖ్యమంత్రి 5 ఏళ్ల కాలం మీరు ఉన్నప్పుడు ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా మీరు ముఖ్యమంత్రి అవుతారు. కానీ మా జర్నలిస్టులలో 10 ఏళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేసిన వాళ్ళని కూడా ఇట్లా ఉఫ్ అన్నట్టుగా మీరు తీసేస్తారు. మీరెవరండి గుర్తింపులు ఇవ్వడానికి? మేం పనిచేసినాం. ఏడున్నారు మీరు ఉద్యమంలో?
ఇవాళ పెద్దగా నేను అధికారంలోకి తీసుకొస్తా చెప్తున్న ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీరు వెళ్ళి సాక్షికి వెళ్ళి అడగండి. సాక్షికి వెళ్ళి క్యాంపస్లో జరుగుతున్నప్పుడు మేము ఏ పరిస్థితిలో లైవ్లు ఇచ్చినామో జర్ర ఒకసారి ఎంక్వైరీ చేసి తెప్పించుకోండి. ఇలా సాక్షి టీవీ ఉంది కదా. రెండోది, పార్టీల కోసం పనిచేస్తున్నారు అన్నారు కదా. మరి ఇలా సాక్షి ఉంది, సాక్షి టీవీ ఉంది, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిందన్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఇలా అందులో ఉన్న వాళ్ళకు కూడా భూములకు పట్టాలు వచ్చినాయి కదా, మంచిది. మరి వాళ్ళు పార్టీకి ఛానల్ ఉందని ఇవ్వకుండా ఉన్నారా? పార్టీకి ఛానల్ ఉందని ఇవ్వకుండా ఉన్నారా? ఈనాడు పత్రిక, ఈటీవీ, ఆంధ్రజ్యోతి ఇట్లాంటివన్నీ కూడా దేని కింద నడుస్తున్నాయి? దేని కింద? టీడీపీ కింద నడుస్తున్నాయి కదా. మరి ఇవన్నీ పార్టీకి సంబంధించినవి కదా. మరి అందులో పనిచేస్తున్న వాళ్ళు జర్నలిస్టులు కాకుండా పోయారా? మీరు కొండారెడ్డికి పెళ్ళికి పోతే దాడి గురించి, దాడి జరగడం బాధాకరం అని కాకుండా ఇష్టం వచ్చినట్టు పోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడినరు, ప్రజలు ఊకుంటారా అనంటే, అంటే మీరు ప్రజల్ని తిరిగి కొట్టండి యూట్యూబ్ వాళ్ళు వస్తేనే కదా మీరు చెప్పేది. ఎందుకంటే యూట్యూబ్ వల్ల గద్దెనెక్కిండ్రు, ఇలా మీకు యూట్యూబ్ అవసరం లేదు. ఎందుకంటే మీరు గద్దెనెక్కిన తర్వాత ఆ యూట్యూబ్ ఛానళ్ళకు కూడా మీకే భజన కొడుతున్నాయి. ఎవరైతే ప్రజల గురించి మాట్లాడితే దాన్ని మీరు పార్టీ కంట కడుతున్నారు. దీనికి వద్దాం. మీ ఇంటర్వ్యూ నేను ఎవరినని చేశాను ఒకసారి చెప్పండి. ఆ రోజు ఎవరినని చేశాను? టైటిల్ కూడా చూడండి, నేను పెట్టింది కూడా చూడండి. ఆ రోజు ప్రతిపక్ష వార్తలు రాసినాను. మీరు ఏం మాట్లాడినరో అదే నేను వార్తా రూపంలో రాశాను. అంటే మీకు మర్చిపోయి ఉంటారు, ముఖ్యమంత్రి అయినాక మాకు గుర్తుంది. ఎందుకంటే ఇలా మా గుండెల మీద పొడుస్తున్నారు కదా, పొడుస్తలేరు, తంతున్నారు. ఆ రోజు మీరు ఎప్పుడు అంటుండేవారు కదా, ఒక అయ్యా ఆనిముత్యం కొడుకు స్వాతిముత్యం అని మాట్లాడుతుంటారు కదా, అదే మీ పాయింట్స్, మీ బుల్లెట్ పాయింట్స్ పెట్టి రాసిన మీది. ఇది గుర్తుపెట్టుకోండి, దయచేసి చూడండి. మరి జర్నలిస్ట్ ఎవరు జర్నలిస్ట్ కారు అన్నదానికి నేను సమాధానం చెప్తాను. అసెంబ్లీలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయం. చంద్రబాబు నాయుడు తోటి భేటీ విషయంలో మాట్లాడినప్పుడు రాయించిన, అంటే ఆ రోజు ఉన్న వార్త చూడండి. నేను, నాతో పాటుగా ఇంకో కొలీగ్ కూడా ఉండే, ఆయన బయలేని కూడా ఉంది చూడండి. చంద్రబాబు రాహుల్ దోస్తితో కలవరపడుతున్న కేసీఆర్, మేం రాసిందే. మధు యాష్కి గౌడ్ గారిది. అంటే నేను చెప్తున్నాను, ఎందుకు మీకు ఇంత చెప్పాల్సి వచ్చిందంటే ఎవరో తెలియదు అన్నట్టుగా మీరు ట్యూబ్ అని మాట్లాడుతున్నారు కదా. ఆ ట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తున్నా ఈరోజు. ఎప్పుడు ఇది కూడా 22 అక్టోబర్ 2018 భిక్ష పెట్టిన కాంగ్రెస్నే తిడతావా, విజయారెడ్డి రామసహాయం. ఏం రాసినామో ఒకసారి చదువుకోండి. ముస్లింలను ముంచిన కేసీఆర్, షబ్బీర్ అలీ గారి ఇంటర్వ్యూ. వీళ్ళంతా సీనియర్ లీడర్లే కదా. నాకు ఎవరికని ఇంటర్వ్యూ ఇచ్చిర్రు? నాకు ఎవరని ఇంటర్వ్యూ? సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు, ఎవరని ఇచ్చిర్రు ఆ రోజు? విజయారెడ్డి బైలైట్. మీకు మచ్చుకు మాత్రమే, ఎందుకంటే ఈ వీడియో అందరికీ రీచ్ కావాలి, లెంత్ కావద్దు. సో అందరం మావాలి అనుకున్నాం కదా. ఎవరని ఇచ్చినాము? జర్నలిస్ట్గా పరిచయం ఉండడం వల్లే కదా ఎంపీగా తను గెలిచినప్పుడు వెళ్ళి విషెస్ చెప్పింది. గాంధీ భవన్ బీట్ చూస్తున్నాము, యాజ్ ఎ జర్నలిస్ట్గానే పోయినాం కదా. ఇది చూడండి, ఇది కూడా 2018లోనే. ఎవరప్పుడు? మీ పక్క వరకు నేను వచ్చానంటే జర్నలిస్ట్నా, లేకపోతే మీ చుట్టం అయితే ఇంటికి వస్తా, కానీ మీ అఫీషియల్ మీటింగ్స్కు నేను ఎందుకు వచ్చాను? ఎవరు? విజయారెడ్డి. ఈరోజు వీళ్ళు జర్నలిస్ట్లా అని మీరు అంటే తిరిగేస్తే పోదు కదా, పాతవి తిరిగేస్తే పోతుందా? మీరు ఎంపీగా గెలిచినప్పుడు ఒక జర్నలిస్ట్గా మీతో ఉన్న ఒక అవినాభావ సంబంధం మీకు కూడా నేను వచ్చి విషయం చెప్పాను. ఇది నిన్ననో మొన్ననో కాదు కదా. 2000 ఎప్పుడు జరిగింది? 19లో జరిగి ఉంటుంది. ఇది 19లో మీరు మల్కాజ్గిరి ఎంపీ గెలిచిన తర్వాత. ఎవరో తెలియదా మీకు? అసలు విజయారెడ్డి ఎవరో తెలియదు. విజయారెడ్డి మీ వార్తలు రాయలేదు. విజయారెడ్డి మీ ప్రెస్ మీట్లకు రాలేదు.
విజయారెడ్డి మీ ఇంటికి వచ్చి మీరు నామినేషన్ చేసినప్పుడు కొడంగల్కు రాలేదు. విజయారెడ్డి మీ చిట్చాట్లో పాల్గొనలేదు. విజయారెడ్డి గాంధీ భవన్ బీట్ చూడలేదా? రాజగోపాల్ రెడ్డి గారు తన ఇంటర్వ్యూ, విజయారెడ్డి రామసాయం 4.5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు నరకమే. ఇది నేను రాసింది. ఇగో వెడ్నెస్డే డేట్ 28 నవంబర్ 2018 రాజగోపాల్ రెడ్డి గారి వార్త కదా. ఇక మీకు అసలు చూపిస్తా, ఎందుకంటే ఈరోజు చెప్పుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈరోజు మీరు యూట్యూబర్ల గురించి అయితే ఒక విషయం చెప్తా. నేను యూట్యూబర్స్ అందరినీ కూడా నేను కూడా జర్నలిస్ట్ అని చెప్పట్లేదు. జర్నలిస్ట్ మేము 2000 మేము చెప్తున్నాం. మా దగ్గర ఎందుకంటే మాకు సంస్థలు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్నాయి, ఆఫర్ లెటర్ ఉంది, ఐడి కార్డ్స్ ఉన్నాయి, అక్రిడేషన్ కార్డ్స్ కూడా ఉన్నాయి. రేవంత్ అన్న అక్రిడేషన్ కార్డ్స్ ఎవరికి ఇస్తారు? అందులో కొంత సంస్థల పత్రికలను డ్రైవర్లకు వాళ్ళకు వచ్చిన అది వేరు విషయం. పని చేసిన మా దగ్గరికి అక్రిడేషన్ వచ్చిందంటే జర్నలిస్ట్ అయితేనే అక్రిడేషన్ వస్తుంది. మొన్న కూడా అక్రిడేషన్ ఉందన్న, బట్ ఈసారి మీరు ఇవ్వకపోవచ్చు. ఎందుకో చెప్పనా? అక్రిడేషన్ ఉంటే వీళ్ళు ఇంకా ప్రశ్నిస్తారు అనుకోవచ్చు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే మీరు మీ జీవితకాలం మీరు ఎట్లయితే మాజీ ముఖ్యమంత్రిగా ఉంటారో మేము ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేకపోయినా కూడా జర్నలిస్టే, నిఖార్సైన జర్నలిస్ట్ అని చెప్తాం. ఇంకొకటి, వాడెవడో కూతలు కూస్తాడు, మాకు ఎవరో జీతాలు ఇస్తున్నానంటే ఇగో జానారెడ్డి గారి ఇంటర్వ్యూ. ఇగో కేసీఆర్ గురించి ఎవరికీ తెలియని నిజాలు బయటపెట్టిన కాంగ్రెస్ లీడర్ జానారెడ్డి. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి నన్ను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండమన్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నేనే చేసిన. ఎంతమంది యూట్యూబర్లకు కానీ ఇంటర్వ్యూ ఇచ్చిండో ఒకసారి మీరు చూడండి. 3 years బ్యాక్ అంటే 4th year. ఎప్పుడు? నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ అప్పుడు. నమస్తే సార్. 1994లో మీరు ఒక ప్రచారం చాలా స్వల్ప మెజారిటీతో ప్రచారం లేకుండా ఎలక్షన్ సాధ్యమయ్యే రోజు మీరు చూస్తారంటారు సార్. అంటే ప్రస్తుత శైలి చూస్తుంటే మాత్రము రోజు అనవిగాని విధంగా ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజున విషయం ఏంటంటే మా కెమెరామెన్ కూడా మారలే. ఇగో ఇది ఎప్పుడు? నాగార్జున సాగర్ ఎలక్షన్స్ వచ్చి 4 years కాలే, ఇక్కడ 3 years అగో అంటే 4 years బ్యాక్. సో సింపతి వర్కౌట్ అయ్యే టఫ్గా ఉంటుందా, లేదంటే చాలా ఈజీ వేలా ఉంటుందా? ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని భావిస్తారు. ప్రజలు అర్థం చేసుకోవాలని అర్థం చేసుకుంటారని భావిస్తారు. కానీ ప్రతిపక్షంలోనే పనిచేసినాం కదా, అంటే అధికారంలోకి వస్తే కూడా మీ సైడే పనిచేయాలా? ఇవాళ ఏందేందో పేకుతున్నారు కదా, మేము తెచ్చినాం అధికారంలోకి. తెస్తే తేర్రాబాయి, మేము అధికారంలోకి తీసుకురావడానికి కాదు మేము పనిచేసింది. అవ్వాల ప్రతిపక్ష లీడర్ల వాయిస్ వినిపించడానికి పనిచేసినాం. ఎన్నేళ్ళు ఉండాలో జర్నలిజంకు? సాచ్యురేషన్ పాయింట్ ఏంటి పెట్టండి. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారా? ఎవరు చెప్తారో చెప్పండి, అనౌన్స్ చేయండి. ఫలానా విజయారెడ్డి జర్నలిస్టు కాదు. బెదిరిస్తారా? భయపెడతారా? ఊర్లో పోతే కొడతారా? ఏం ప్రజలు నేను చేసినాం ఎన్ని చూపించాలి సమస్యలు. ఇప్పుడు ఇంకో వీడియో సందర్భం వచ్చింది, ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, భయపడతలేను చూడు. 7 నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదని పురుగు మందు తాగిన ఉద్యోగి నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఉద్యోగికి 7 నెలల నుండి జీతం ఇవ్వలేదని గ్రామ కార్యదర్శి ముందు పురుగుల మందు తాగిన ఉద్యోగి నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలింపు. పాపం హాస్పిటల్కి పోయండి, నా బతకాలని కోరుకుందాం. కనిపిస్తుందా? ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, ఏది పడితే అది చెప్తామా? ఏం చెప్పినాం ఏది పడుతుంది? ఇగో సావు బతుకుల్లో ఉన్నాడు. ఎందుకు? 7 నెలలుగా ప్రభుత్వ జీతం ఇవ్వట్లేదు అనేసి ఆయనకు జీతం రావాలట. మళ్ళీ చెప్తున్నా, నోట్ చేసుకోండి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామ పంచాయతీ ఉద్యోగికి 7 నెలల నుంచి జీతం ఇవ్వలేదని గ్రామ కార్యదర్శి ముందు పురుగుల మందు తాగిన ప్రభుత్వ ఉద్యోగి నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలింపు.
ఓకేనా? సరే, మీ పార్టీలో ఇప్పుడున్న వాళ్ళలో అందరిలోకి సీనియర్ అయినా ఇంతకు మించి ఇంకా నేనేముండదు అనుకుంటా. ఆయన ఎట్లా ఇచ్చిండు ఆయన? ఎందుకు ఇచ్చిండు? విజయారెడ్డి ఒక జర్నలిస్ట్ అనే కదా ఆ పెద్ద మనిషి ఇంటర్వ్యూ ఇచ్చింది. మీకు గౌరవం లేకపోవచ్చు మీ పార్టీలో వాళ్ళు సీనియారిటీ, కానీ మాకు గౌరవం ఉంది. ఇంకెవరు కావాలి మీకు చెప్పండి? ఒక్కొక్కరు కథలు పడుతున్నారు. కథలు ఏందో మరి. ఏందంటే మీరు ఇవ్వాలా మాకు సర్టిఫికెట్? మిర్రర్ టీవీ ఇది కూడా 3 years బ్యాకే. అంతకుముందు కూడా చేశాను, ఒక 6 months బ్యాక్ కూడా. మీకు 3 years బ్యాక్ చూస్తా. రేవంత్ రెడ్డి గేమ్ స్టార్ట్, కాంగ్రెస్లో టీఆర్ఎస్ మంత్రి మదియాస్కి సంచలన ఇంటర్వ్యూ. ఒక్కసారి వెనక్కి పోయి చూస్తే ఎవరేంటి అనేది అర్థమవుతుంది. హాయ్, హలో, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. ఈరోజు మనతో ఉన్నారు స్పెషల్ గెస్ట్, కాంగ్రెస్ సీనియర్ లీడర్, అలాగే మాజీ ఎంపీ అండ్ ప్రచార కమిటీ చైర్మన్ మనతో ఉన్నారు. సార్, ముందుగా మీరు ప్రచార కమిటీ చైర్మన్ అయిన తర్వాత మీడియా పరంగా కలవడం, మీన్స్ ఇంటర్వ్యూ పరంగా ఫస్ట్ టైం కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ విజయ, మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీకు క్వశ్చన్, అంటే ఇది చాలా పాతగానే ఉండొచ్చు కానీ చూడండి ఒకసారి మీరు, నేను చూపించలేను, మీరు ఒకసారి కొట్టండి. వాళ్ళ ఎవరెవరైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు ఉన్నారో వాళ్ళ మిర్రర్ టీవీ వాళ్ళ పేరు కొట్టండి, వస్తుంది. ఇంకొక హైలైట్ అంశం చెప్తా. ఇదే నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్లో ఇది ఒకసారి చూడండి. ఇది సేమ్ నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్లో ఎవరిది ఇది? ఆ రోజు తమ్నైల్ చూడండి. బాల్క సుమన్ గురించి మాట్లాడిండు ఆయన. బాల్క సుమన్ బిడ్డ, బాల్క సుమన్ నువ్వంతా నేను ఒక్క సైగ చేస్తే రేవంత్ రెడ్డి పవర్ఫుల్ వార్నింగ్. ఇది చేసింది కూడా విజయారెడ్డినే, ఇది చేసింది కూడా. ప్రతి చోట కూడా బాగా ఆసక్తిగా చూస్తుంటారు, అలాగే కార్యకర్తలు కాకుండా పబ్లిక్. ఇక్కడ ఆపిన నేను మీకు పేపర్లో వార్త రాసినాను, పేపర్లో ఇంటర్వ్యూ చేసినాను. ఇదే మీరు మిర్రర్ టీవీలో నేను మీ వాయిస్ తీసుకున్నాను. ఎవరని మీరు ఇచ్చిర్రు అసలు వాయిస్? మరే ఆ ట్యూబ్ యూట్యూబ్ అని మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు మీకు అవసరమైందా? మిర్రర్ టీవీ యూట్యూబే, కానీ నిన్న మొన్న రాలేదు. మిర్రర్ టీవీ 2017 నుంచి ఉంది, 2017 నుంచి ఉంది. ఇవాళ మీరు మీద చూసేసి నా మీద మీరు అభిప్రాయాలు పొందుపరుచుకుంటే చూసే వాళ్ళకు కూడా నేనైతే రేవంత్ రెడ్డి మర్చిపోయిందని నేను అనుకోవట్లేదు. ఇట్లాంటివి ఒకటా రెండా ఎన్నున్నాయి? ఎన్ని కావాలో నేను అన్ని చూపిస్తే వీడియో. చాలా జేజేలు పెట్టారు, మీ మాటలు కూడా అలాగే శూలాలాగా పేలుతున్నాయి. కానీ ఇక్కడ గెలుపుకు ఏ మేరకు దోహదపడుతుంది అనుకుంటున్నారు? గెలుపుకు ప్రచారం అనేది ఒక భాగమే. గెలుపు మీరు వేదికగా జర్నలిస్టుల ముందు మాట్లాడడానికి నాకు ఇదే సందర్భం అని చెప్తూ పర్టికులర్గా మమ్మల్ని అవమానపరచడానికి మీరెవరు? అంటే ఒక ముఖ్యమంత్రి సర్టిఫికెట్ ఇస్తేనే నేను జర్నలిస్ట్నా? మీరు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, పర్మనెంట్ కాదు కదా. ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ చచ్చిందాకా మేము జర్నలిస్టులమే, చచ్చిందాకా జర్నలిస్టులమే. కొండారెడ్డి పెళ్లి పోయింది మేమే, నిఖార్సైన జర్నలిస్టులమే. ఇప్పుడు కూడా నేనే రన్ చేస్తున్నాను, చెప్పండి ఏందైతే? గ్రూపులలో చర్చలు పెడతారు, వాడెవడో మాకు సర్టిఫికెట్ ఇవ్వాలి, వాడెవడో మాట్లాడుతున్నాడు కదా, ఎమ్మెల్సీ తీసుకున్నాడు, నేను గౌరవం ఇస్తా, మాకు కేటీఆర్ జీతాలు ఇస్తున్నాడు అంటే కేటీఆర్ జీతాలు ఇస్తే ఛానళ్ళకు టీ న్యూస్ కావచ్చు దేనికన్నా జీతాలు ఇస్తే వాళ్ళు జర్నలిస్ట్ కాకుండా పోతారు, కార్యకర్తలు అవుతారా? అందుకే నువ్వు సోషల్ మీడియా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన అంటున్నావు కాబట్టి నీకు ఎమ్మెల్సీ ఇచ్చారు. మేమేం అధికారంలోకి తీసుకొచ్చినా మేము చెప్తలేం కదా. మేము ఎవరం అసలు అధికారంలోకి తీసుకురావడం? జర్నలిస్టులకు ఏం పాత్ర? ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. సమస్యల గురించా ఎన్ని ఉన్నాయి తీసుకోండి. ఒక పెయిడ్ బ్యాచ్ కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళంతా కలిసి ఈరోజు బదనాం చేయనీకున్నారు. ఎందుకంటే ఈరోజు నేను ఏ సోషల్ మీడియా ద్వారా అయితే అధికారంలోకి వచ్చినో, ఎవరెవరినైతే నా అవసరాలకు వినియోగించుకొని అధికారంలోకి వచ్చినో, ఇవాళ మన కళ్ళు నెత్తికెక్కినాయి కాబట్టి, కళ్ళు కనపడతలేవు కాబట్టి ఇలా వాళ్ళు జర్నలిస్టులు గారు.
యూట్యూబ్ పెట్టుకొని ప్రతి ఒక్కరు అన్నది. ఈరోజు చెప్తున్నా, ఈరోజు యూట్యూబ్లో పనిచేసేటోళ్ళు దాదాపుగా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి యూట్యూబ్లలో పనిచేసిన వాళ్ళు దాదాపుగా నాకు తెలిసి ఒక 100 మంది ఉంటారు. 100 మంది ఉంటారు. ఇవాళ సుమన్ టీవీలో చేస్తున్న నిరుపమ జర్నలిస్ట్ కాదా? ఇవాళ ఐ డ్రీమ్లో చేస్తున్న నెల్లూట్ల కవిత జర్నలిస్ట్ కాదా? ఇవాళ క్యూబ్ న్యూస్లో చేస్తున్న శ్రావణి జర్నలిస్ట్ కాదా? ఇవాళ బిగ్ టీవీలో చేస్తున్నారు కదా, బిగ్ టీవీలో చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏమన్నా మరి శాటిలైట్ చేసిరామో నాకు తెలియదు. అందులో ఎంతమంది ఉన్నారు జర్నలిస్టులు? ఎంతమంది ఉన్నారు? ఈహా టీవీ నరసింహారావు జర్నలిస్ట్ కాదా? అంటే మీకు ఇట్లా ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? సరే, జకీరియాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండొచ్చు. ఆయన కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఆయన విశ్లేషణ చేసిండు. అంటే సోషల్ మీడియాలో చేసినంత మాత్రాన జర్నలిస్ట్ కాకుండా పోతున్నారా? మీ పక్కన జర్నలిస్ట్ సంఘాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎంతమందికి యూట్యూబ్లు ఉన్నాయి? మరి వీళ్ళందరూ జర్నలిస్టులు కాకుండా పోతారా? అంటే ఏంది? ఈరోజు మీ పక్కన చేస్తున్న అయోధ్య రెడ్డి నిన్న పట్టా అందుకున్నాడు కదా, ఇలా సిపిఆర్ఓగా చేస్తుండే కదా, కానీ ఆయన జర్నలిస్ట్గానే అంటే మీకు నచ్చిన వాళ్ళు జర్నలిస్టులు, మీకు నచ్చని వాళ్ళు జర్నలిస్టులు అవుతారా? ఎందుకు ఇంత అవమానపరుస్తున్నారు? ఏ యూట్యూబ్లని ఏ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మీరు వేదికనెక్కిరో ఇవాళ మీరు బాగా మా మీద బురదేస్తున్నారు కదా, రేపు మేమే కారణం అవుతాం మళ్ళీ మీరు గద్దె దిగడానికి. బరాబర్ చూపిస్తాం ప్రజల సమస్యలు. ఎంతమందిని రెచ్చగొడతారు మీరు? ఇలా ప్రజలు అలో లక్ష్మణ అంటున్నారు. అలో లక్ష్మణ, హైడ్రాలా మీ అన్న ఇల్లు కూలగొట్టారు, రామోజీరావు చెరువులు ఆక్యుపై చేస్తే కూలగొట్టారు, బడా బాబాల ఫామ్ హౌస్లు కూలగొట్టారు. పాపం పొట్ట చేత పట్టుకొని వచ్చి గుడిసెలో రేకులో వేసుకుంటే కూలగొట్టి పెట్టింది. ఇవి మేము చూపిస్తే మీకు కష్టం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నొప్పి వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకంటే నికార్సైన మీరు అంటున్నారు కదా, మరి ఏ నికార్సైన జర్నలిస్టులు పాపం సప్పుడు చేయకుంటున్న వాళ్ళు నికార్సైన జర్నలిస్టులు చెప్పండి, నేను వాళ్ళని తప్పు పడతలేను. అంటే ప్రశ్నించే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 10 ఏళ్ళు పనిచేసి వచ్చిన వాళ్ళు మీరు జర్నలిస్టులు కాకుండా పోతారు. అంటే కాముగా ఉండి మీకోసము మీకు బాజా భజంత్రలు మీకు భజన చేస్తే వాళ్ళు నికార్సైన జర్నలిస్టా? ఏం చేస్తారు? అక్రిడేషన్లు ఇవ్వరు కదా, పోరాటం చేస్తాం. అక్రిడేషన్కు ఉండే లక్షణాలన్నీ మాకున్నాయి కాబట్టి పోరాటం చేస్తాం. ఎలా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నాకు అక్రిడేషన్ ఉంది, రేపు ఇండిపెండెంట్ అనేది మీరు తీసేసారు అనుకో, నా ఒక్కదాని కోసం మీరు ఆ నిర్ణయం తీసుకుంటే దాంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు? మీరు ఆడగొడతారు, హెల్త్ కార్డ్ అంటారు, ఇయ్యరు, ఇంకేంటిది మీకు భజన చేసే వాళ్ళకి ఇల్లులు ఇస్తారు, మాకు ఇయ్యరు, అంతే కదా. రెచ్చగొట్టి ప్రజలతో కొట్టిస్తారు, దాడి చేపిస్తారు. సోషల్ మీడియాలో దిక్కుమాలిన ట్రోల్. మీ ఇంట్లో కూడా ఉన్నారు ఆడబిడ్డలు, మీ ఇంట్లో కూడా ఉన్నారు దిక్కుమాలిన ప్రచారం చేపిస్తారు కదా, నాకు తెలుసు. ఆల్రెడీ మొదలు పెట్టారు కదా. ఇంకా లాస్ట్కి ఏం చేస్తారు? జైల్లో పెడతారేమో, జైల్లో కొట్టిస్తారు, ఇంకా మహా అయితే చంపడు. ఇంతకు మించి ఏముంటుంది? అట్లా అనుకుంటే మీరు ఆనాడు సీఎంని ఎదిరించి ఇవాళ సీఎం అయ్యేటోళ్ళా? మరి మీరు మీ లైన్లోనే వెళ్తున్నామన్నా. రేవంత్ అన్న రాష్ట్రానికి అందరికీ అన్నవు కాబట్టి మీ లైన్లోనే వెళ్తున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అన్న మీరు అనేది కదా, అదిరించేవాడు లేకపోతే బెదిరించేవాంది రాజ్యం అవుతుంది అనేసి అన్నారు కదా. మరి మేము అదిరించాలి కదా, ప్రజల పక్షాన పనిచేయాలి కదా. ఏం చేస్తారు? నా యూట్యూబ్ని మూసేపిస్తారు కదా, ఇంకోటి పెట్టుకోలేమా? పోనీ పెట్టుకోకపోతే ఊరూరికి పోయి చెప్పొస్తాం, మైకు పెట్టుకొని ఊరూరికి పోయి. గత కాలంలో ఎప్పుడో రజాకార్ల కాలంలోనో స్వాతంత్రానికి ముందు ఎట్లా ఉండే కదా, ఊరూరికి పోయి చెప్తాం, మైకులు పట్టుకొని చెప్పొస్తాం. ఎట్లా ఆపుతారు? మనిషిని లేపేస్తారా? ఇంకొకరైతే వస్తారు కదా. ఎంతకాలం ఉంటారన్న రాజ్యంలో? మంచిగా ఉంటే గుండెలో ధైర్యం ఉన్న జర్నలిస్ట్ మీరు ఫీల్డ్లోకి పోతే, నేను అందరు జర్నలిస్ట్ అనట్లేదు, కానీ నేను జర్నలిస్ట్నే కాదని ఎవరనగలుగుతారో అని చెప్తున్నా. మీకు ఇరిటాలు నాకు అవసరం లేదని చెప్తున్నా. మీరెవరు నాకు గుర్తింపు ఇయ్యారని చెప్తున్నా. మీరు ఇల్లులు ఇయ్యరు, అక్రిడేషన్ కార్డు ఇయ్యరు, హెల్త్ కార్డు ఇయ్యరు. మేము కూడా దానికోసం ఎదురు చూస్తలేం. అయితే ఇది లేకపోతే లేదు. వస్తే మేము కొట్లాడతాం కోట్ల. మా దగ్గర అన్నీ ఉన్నాయి. 10-12 ఏళ్ళు మేము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రతి ప్రూఫ్, రియల్ ప్రూఫ్, దొంగ ప్రూఫ్లు కాదు, రియల్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. రాను రోజు కొట్లాడతాం.
కోర్టులకు పోతాం. ఇలా మీరు పిలుపునివ్వడం తప్పు. ఎవరు పడితే వాళ్ళు పోతే సోషల్ మీడియా వాళ్ళు పోతే గట్లనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అంటున్నాం. అంతని కొండారెడ్డి ప్రజలు కూడా చాలా మంచోళ్ళు, కానీ మీరు రెచ్చగొట్టిర్రు. తట్టుకోలేకపోతున్నారు, మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమి ఈ తెలంగాణ మొత్తం తీర్మార్మలన ఏమైనా రాసుకొని పెట్టుకున్నాడా? నేను 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 అని మాట్లాడతాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కొంచెం కళ్ళు తెరుచుకోండి. తీన్మార్ మల్లన్న వల్లనే అధికారంలోకి వచ్చిందంటారు. రేవంత్ అన్న మీరు కూడా కళ్ళు తెరుచుకోండి. మిమ్మల్ని కూడా అట్లనే మాట్లాడాడు, కళ్ళు తెరుచుకోండి. మరి మీరు మాట్లాడిపిచ్చిర్రా, అతను మాట్లాడిండో నాకు తెలియదు. ఇందులో మీ లాజిక్స్ ఏందో నాకు తెలియదు. జర్ర కళ్ళు తెరుచుకోండి, మీకు అర్థమవుతుంది.